హౌ ఈ వీడియోలో మనము ఈ క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వెషన్ ఏంటంటే హౌ మెనీ 3 డిజిట్ ఆడ్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ డిజిట్స్ 1 2 3 4 5 6 అండ్ 2 కేసెస్ అడిగాడు. వెన్ రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ నాట్ అలౌడ్ అండ్ సెకండ్ కేస్ ఏంటి రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ అలౌడ్. ఓకేనా, 3 డిజిట్ ఆడ్ నెంబర్స్ మనము ఫామ్ చేయాలి బై యూజింగ్ డిజిట్స్ 6 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 6 నెంబర్స్ యూజ్ చేసి మనం 3 డిజిట్ ఆడ్ నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయగలం అనేది క్వశ్చన్. ఇప్పుడు సో ఆడ్ నెంబర్ 3 డిజిట్ అంటే మనకి 3 ప్లేసెస్ ఉంటాయి. యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్. ఓకేనా, ఈ 3 ప్లేసెస్లో మనకి ఆడ్ నెంబర్ అవ్వాలి అంటే కంపల్సరీ యూనిట్ ప్లేస్లో మనకి ఉన్న వాడిచ్చిన నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 1 3 5. ఈ 3 నెంబర్స్ని మనము యూనిట్ ప్లేస్లో అది ప్లేస్ చేసామంటే ఖచ్చితంగా అది ఆడ్ నెంబర్ అవుతుంది. అంటే ఎన్ని నెంబర్స్ యూజ్ చేయాలి ఇక్కడ లాస్ట్ ప్లేస్లో, వాడిచ్చిన నెంబర్స్ నుంచి 3 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ 3 యూజ్ చేసుకుంటే కంపల్సరీ నెంబర్ అనేది ఆడ్ అవుతుంది. సో ఇప్పుడు 3 నెంబర్స్ని ఇక్కడ యూజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు టెన్స్ ప్లేస్లో మనకి ఏమవుతుందంటే యాక్చువల్ టోటల్ 6 కదా, ఆ 6 నెంబర్స్ నుంచి ఏదో ఒక నెంబర్ యూజ్ చేసి ఇక్కడ రాసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది డిజిట్ రిపిటేషన్ నాట్ అలౌడ్ కాబట్టి ఏం చేస్తాము, ఆ 1 ఇక్కడ యూజ్ చేసిన నెంబర్ని టోటల్ నుంచి మైనస్ చేయాలంటే 6 - 1 5. ఓకేనా, సేమ్ అంటే ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ యూజ్ చేసాం అనుకోమ్మా, టోటల్ 6 నుంచి -2 చేయాలి. 6 - 2 అంటే 4. ఓకే, ఎందుకు మైనస్ చేస్తున్నామంటే రిపిటేషన్ నాట్ అలౌడ్ అన్నప్పుడు కంపల్సరీ ప్రీవియస్ పొజిషన్ మైనస్ చేసి ఆన్సర్ వేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు సేమ్ ప్రాసెస్సే. సో టోటల్ ఆన్సర్ కావాలంటే 4 × 5 × 3, సో మనకి 60 వేస్లో మనకి నెంబర్స్ అనేవి ఫామ్ చేయొచ్చు 3 డిజిట్ ఆడ్ నెంబర్స్ అనేవి. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ బిట్ ఏంటి, రిపిటేషన్ ఆఫ్ డిజిట్ ఈజ్ అలౌడ్. సో ఎలా ఉన్నప్పుడు అంటే రిపిటేషన్ అంటే ఏంటి, ప్రీవియస్ పొజిషన్లో వాడిన నెంబర్ మనము ఓకేనా కరెంట్ పొజిషన్లో కూడా యూజ్ చేయొచ్చు. సేమ్ ఫస్ట్ ఆడ్ నెంబర్ అవ్వాలంటే ఉన్న 3 నెంబర్స్ ఇక్కడ యూజ్ చేసే ఛాన్స్ ఉంది, అక్కడ 3 వేస్ వేసేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ యూజ్ చేసుకున్నా అదే నెంబర్ని ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు అంటే 6. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫస్ట్ ప్లేస్లో కూడా 6 రాయొచ్చు, ఎందుకంటే రిపిటేషన్ ఎలా ఉంది. ఓకేనా, ఇక్కడ వాడిన నెంబర్ ఇందులో కూడా వాడచ్చు, ఇక్కడ యూజ్ చేసిన నెంబర్ ఈ ప్లేస్లో కూడా యూజ్ చేయొచ్చు. అందుకని సో ఫైనల్ సొల్యూషన్ ఏంటి, 6 × 6 × 3. సో టోటల్ మనకి 108 వేస్లో 3 డిజిట్ ఆడ్ నెంబర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా, థ్యాంక్ యూ.